ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ మెయిన్స్ రాత పరీక్ష పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఏపీఎస్పీ కటాఫ్ ఎంత ఉంటుందనే విషయంలో ఒక గందరగోళానికి గురవుతున్నారు. దయచేసి అలాంటి వాళ్ళందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకున్న సందేహాలు కూడా తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి 6,100 పోస్టులకు మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే దీనిలో 3,520 పోస్టులు వచ్చేసి సివిల్కి ఉన్నాయి. అదేవిధంగా 2,520 ఏపీఎస్పీకి ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే మనందరం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా సివిల్ను పక్కన పెట్టేసి ఏపీఎస్పీకి మాత్రమే దాదాపు మనకు 1,840 పోస్టులు మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో పోలీస్ నియామకానికి సంబంధించి సిపిపి, అలాగే సిడిపి, ఎంసిసి, ఎన్సిసి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, హోంగార్డ్ రిజర్వేషన్ పోను మనకు వచ్చే పోస్టులు 1,840 మాత్రమే ఉంటాయి. అయితే ఈ 1,840 పోస్టులకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్స్ రాత పరీక్షలు రాసిన అభ్యర్థులు దాదాపు 30,000 పైచులకు ఉన్నారు. అయితే వీరిలో దాదాపు మనకు తెలిసి 7,100 మంది మహిళా అభ్యర్థులు ఉండడం చేత ఏపీఎస్పీ పోలీస్ కటాఫ్ అనేది దాదాపు చాలా వరకు తగ్గిపోతుందనే విషయాన్ని ఇప్పటికే అనేక మంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా 3 ఈవెంట్స్ పూర్తి చేసిన అభ్యర్థులు వాళ్ళ సంఖ్య దాదాపు 10 నుంచి 12,000 మధ్యలోనే ఉండడం చేత ఏపీఎస్పీ కటాఫ్ అనేది గతం కంటే చాలా వరకు తగ్గుతుందనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి. అయితే ఇప్పుడు కొంతమంది చెప్పినట్లు కటాఫ్ అనేది చాలా ఎక్కువ ఉండదు, అలాగనే చాలా తక్కువగా కూడా ఉండడం జరగదు. ఎందుకంటే ఈ కటాఫ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు, అదేవిధంగా వాళ్ళకున్న స్పోర్ట్స్ మరియు ఎన్సిసి, అదేవిధంగా ప్రత్యేకమైన రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకొని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా ఈవెంట్స్ మెరిట్ ఎంతమంది వేశారు, అంతేకాకుండా ఈవెంట్స్ పూర్తి చేసిన అభ్యర్థులలో 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా 2 ఈవెంట్స్ మాత్రమే క్వాలిఫై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి వాళ్ళ కటాఫ్ అనేది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది కేవలం ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు మాత్రమే కటాఫ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల అభ్యర్థులు లేని చోట తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు పూర్తిగా ఏపీఎస్పీ కటాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్పీ కటాఫ్ అనేది ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది. నాకు తెలిసి దీనికి మించి 1-2 మార్కులు పెరిగితే పెరగచ్చు, లేదా తగ్గితే తగ్గచ్చు. అంతకు మించి కటాఫ్ అనేది ఫైనల్గా ఉండదనేసి నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ ముఖ్యంగా ఈ వీడియోని చూసిన తర్వాత దీంట్లో మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్స్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏపీఎస్పీ 2025 ఫైనల్ కటాఫ్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓసీ అభ్యర్థులకు సంబంధించి దాదాపు ఫైనల్ కటాఫ్ అనేది 108 నుంచి 113 మార్కులు ఉంటుంది. అంతేకాకుండా బీసీఏ అభ్యర్థులకు 103 నుంచి 108 మార్కుల మధ్యలో ఉంటుంది. ఇక బీసీబీ అభ్యర్థులకు అయితే 105 నుంచి 110 మార్కులు ఉండే అవకాశం ఉంది. ఇక బీసీసీ అభ్యర్థులకు రిజర్వేషన్లో వచ్చిన పోస్టు సంఖ్య తక్కువ, అదేవిధంగా అభ్యర్థులు తక్కువ కాబట్టి వీళ్లకు దాదాపు 95 నుంచి 100 మార్కుల మధ్యలో బీసీసీ అభ్యర్థులకు ఏపీఎస్పీ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బీసీడీకి వచ్చేసరికి అభ్యర్థులు ఎక్కువ ఉండడం చేత వీళ్ళకు కొంచెం కాంపిటీషన్ అధికంగా ఉంది. కాబట్టి వీళ్ళ కటాఫ్ అనేది 106 నుంచి 111 మార్కుల మధ్య ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. అంతేకాకుండా బీసీఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వచ్చేసి 102 మార్కుల నుంచి 107 మార్కుల మధ్యలో కటాఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ సంబంధించి 101 నుంచి 106 మార్కుల మధ్య వీళ్ళకు ఏపీఎస్పీ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ అభ్యర్థుల్లో కూడా పోటీ అనేది ఎక్కువగానే ఉండడం చేత వీళ్ళకు కూడా దాదాపు 101 నుంచి 106 మార్కుల మధ్యలో వీళ్ళకు ఏపీఎస్పీ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి. ఇక ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఏపీఎస్పీ కటాఫ్ అనేది 94 నుంచి 100 మార్కుల మధ్యలో ఉండిపోతుంది. అంతేకాకుండా ఏబీఓఎస్టీ వచ్చేసరికి వాళ్ళకు 85 నుంచి 90 మార్కులు వచ్చినా కూడా వీళ్ళకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మీకు ఈ మధ్యలో ఎవరికైనా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే గతంలో ఉన్న పోస్టులకు ఈసారి ఉన్న పోస్టులకు డిఫరెన్స్ అనేది చాలా ఉంది. అది కాకుండా గతంలో ఉన్న అభ్యర్థులు ఎక్కువ, పోస్టులు తక్కువ. ఈసారి అభ్యర్థులు తక్కువ ఉన్నారు, అదేవిధంగా పోస్టులు కూడా ఎక్కువ ఉండడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు కీలో వచ్చిన మార్కులు చాలా ఉన్నాయి కదా,
ఇక ఈ మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ రావాలంటే ఎలా అనే సందేహంలో ఉండొచ్చు. అయితే మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వాస్తవంగా ఫైనల్ సెలక్షన్ చూసిన తర్వాత మీకున్న సందేహాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ మధ్యలో మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదనే ఒక భరోసా కల్పించడం కోసం నేను వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన మార్కుల కంటే కేవలం 1-2 మార్కులు మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 1-2 మార్కుల మధ్య తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్గా ఇదే కట్ ఆఫ్ ఉంటుందనే వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఆందోళన పడద్దండి. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామకాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఈ నెల 20వ తేదీ లోపలే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా సెలక్షన్ లిస్ట్ అనేది మాత్రం మనకు డిఎస్సి ఫలితాల తర్వాతనే సెలక్షన్ లిస్ట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే డిఎస్సి రాసిన అభ్యర్థులు చాలా వరకు ఎస్జిటికి సంబంధించి ఒక 2000 నుంచి 3000 మంది అభ్యర్థులు అక్కడ డిఎస్సితో పాటు ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు రాత పరీక్ష రాయడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేది పారదర్శకంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు రిజల్ట్స్ గురించి కానీ కట్ ఆఫ్ గురించి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ మార్కులు ఎవరైతే వచ్చి పరీక్షల్లో తెచ్చుకోగలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆందోళన గురి కావద్దండి. ఖచ్చితంగా మీ అందరికీ జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా మీకు ఎవరికైనా కూడా ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను దానికి గల కారణాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూసి మీరు లైక్, షేర్ చేసి అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.